వెల్కమ్ టు సుమన్ టీవీ రంపచోడవరం. నేను మీ బాలు. ఇప్పుడు మనం రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారి దగ్గర ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బర్త్డేని స్థానిక సాయిబాబా గుడిలో ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అర్చన చేయించారు. ఆయన ఆయురారోగ్యాలు కలకాలం చల్లగా ఉండాలని కోరుతూ ఆయన మార్గంలో రాజకీయ పద నిర్దేశాన్ని మేము పాటిస్తామంటూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము మరింత ఎదగాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ఇక్కడ పూజలు చేయించారు. ఈ విషయాన్ని ఆవిడ మాటల్లోనే మనం విందాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా రంపచోడవరం నియోజకవర్గంలో భారీ ఎత్తున ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల కూటమి నేతలు, నాయకులు, ప్రజలు కూడా భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి చేయడం జరిగింది. అయితే మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 76 సంవత్సరాల వయసులో కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలి, సేవా దృక్పథంలో ఏ విధంగా ముందుకు ఉండాలనేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అమరావతి ప్రదాత, అదేవిధంగా నవ్యాంధ్ర నిర్మాత. రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎటువంటి అభివృద్ధి చేయాలి, ఎటువంటిగా ముందుకు మన కేంద్ర ప్రభుత్వంతోనూ అదేవిధంగా రాష్ట్రంలో ఏ విధంగా మార్పులు తీసుకురావాలనే దానికి నూతన ఆలోచన చేస్తూ ఎప్పుడు చిన్న పిల్లోళ్ళలాగా ఇంకా నేర్చుకుంటానే ఉన్నాను. నేను ఇంకా బుక్స్ కూడా నేను చదువుతాను, ఇంకా నేర్చుకుంటున్నారు, ఐఎమ్ లెర్నర్ అని కూడా ప్రతిసారి మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. మేము యువతగా చిన్న వయసులో ఉన్నప్పటికీ లోకేష్ గారి టీంతో పాటు మేమందరం యువతగా చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు చిన్న వయసులో వచ్చినటువంటి చాలా మంది కూడా ఉన్నాము. ప్రతిసారి కూడా మేము సార్ దగ్గర ఎప్పుడు నూతనంగా ఏదో ఒక విషయాన్ని మేము తెలుసుకుంటానే ఉంటాము. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రతిసారి కూడా మేము అసెంబ్లీకి వెళ్ళినప్పుడు లేదా ఆయన పర్సనల్గా కలిసినప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు మాకు చెప్తానే ఉంటారు. మీరు ఏ విధంగా చేయాలి, ఎలా నడుచుకోవాలో కూడా నా దగ్గరికి మీరు వస్తే ఖచ్చితంగా నేను చెప్తాను, నేను చెప్పి మిమ్మల్ని నడిపిస్తానని కూడా ఇప్పుడు మాతో ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు. ఆ విధంగా కొత్తగా ఎమ్మెల్యేలమైనటువంటి మేము యువత అందరం కూడా ఆయనకి ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి అని మేము అందరం అనుకుంటా ఉంటాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని భారతదేశ పటంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టాలనేటువంటి ఒక మంచి ఆలోచన. మీరు చూస్తే ప్రపంచ పటంలోనే మన దేశాన్ని కూడా ముందుంచాలనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, గొప్ప దార్శనికులు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున 76 లక్షల రూపాయల విరాళాలు కూడా అందించి ఈ రోజు పూర్తిగా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ అన్నం కూడా ఉచితంగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా మనము ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రతి నియోజకవర్గంలో ఉన్న అన్న క్యాంటీన్లో ఉచిత భోజన సౌకర్యాలు కూడా భువనేశ్వర్ గారి అమ్మగారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు ఇంకా నిండు నూరేళ్లు కూడా ఆరోగ్యంగా ఉండి ఆయన కుటుంబం కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని, కలిసిమెలిసి ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కోరుకోవాలని, మీ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు ఎప్పుడు ముఖ్యమంత్రి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేడం గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవాన్ని చూసిన తర్వాత 2 విషయాలు. ఒకటి, ఆయన చూసి ఏ విషయంలో భయపడతారు, ఆయన చూసి ఏ విషయంలో బాగా ఇష్టపడతారు మీరు? ఒకటి, ఆయన చూసి ఇష్టపడేదంటే ఆయన చూసి నేర్చుకోవాలనేటువంటి ఆలోచన. మేము ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ప్రతిసారి కూడా. ఆయన ఏదైనా మాట్లాడితే 3 గంటలు నించొని మాట్లాడతారు. మేము కనీసం అరగంట కూడా చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా అరగంట కూడా నించోలేనటువంటి పరిస్థితి. నించొని ఏదైతే ఆయన చెప్పాలనుకున్నారో పర్ఫెక్ట్ గా ఎగ్జాంపుల్ చూపించి మరీ చెప్పి అందరిలో ఒక మోటివేషన్ కల్పించేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన చూసి భయపడేదంటే మీకు తెలుసు, గత ప్రభుత్వంలో అరాచక పాలన ఏ విధంగా ఉంది, నచ్చినట్లుగా ప్రతి చిన్న కార్యకర్త నుంచి నాయకుడి వరకు కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రజలను భయభ్రాంతులు గురి చేసి హత్యలు, వేధింపులు, కేసులు పెట్టడం ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగింది. అదే విధంగా కూడా ఈ మన కూటమి ప్రభుత్వంలో కూడా జరుగుతుంది అని చాలా మంది భ్రమపడతారు. కానీ దానికి పూర్తి వ్యతిరేకం అంటే మన ముఖ్యమంత్రి గారు అలాంటి వాటికి అసలు ప్రోత్సహించరు. ఏమైనా అక్రమంగా మనం చేద్దామన్నా, లేకపోతే ఎవరైనా బెదిరిద్దామన్నా, లేకపోతే ఇంకోటి చేద్దామని చాలా మంది అనుకుంటుండొచ్చు. అలాంటి వాటికి అస్సలు సహించే ప్రసక్తే లేదు మన ముఖ్యమంత్రి గారు. అయితే ఎమ్మెల్యేలు మేమందరం కూడా నాయకులు అందరూ భయపడేది ఏంటంటే ఎప్పుడు ఏ చిన్న తప్పు చేసినా పిలిచి కరెక్షన్ చేసుకోవడానికి, పిలిచి మళ్ళీ అలాంటిది రిపీట్ కాకుండా ఉండడానికి ప్రతి 3 నెలలకు ఒకసారి ఎమ్మెల్యే అందరినీ కూడా పిలిచి రివ్యూ ఏర్పాటు చేసి మాలో ఉన్న లోటుపాట్లు కూడా సరిదిద్దే ప్రయత్నం ఆయన చేస్తారు. ఆ చిన్న విషయానికి మేము అందరం భయపడతాం తప్ప ఆయన ఎప్పుడూ మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అలాగే మీరు ఇప్పటికి మొత్తం మన గిరిజన ప్రాంతం అంతా తిరిగారు. మీరు గిరిజన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మహిళ. ఈ ప్రాంతం నుంచి ప్రధానంగా
చంద్రబాబు నాయుడు గారికి చెప్పే ప్రధాన సమస్య ఏంటి, దానికి పరిష్కారంగా మీరు ఏమేంచు? నిజంగా ముఖ్యమంత్రి గారికి ఆయన పాదాలకి మేము నమస్కారం తెలియజేయాలి. మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండి, ఎందుకంటే ఒక మండలాన్ని మేము తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. అదే విధంగా ఎక్కడో పాడేరులో ఉన్నటువంటి జిల్లాని ఒకే దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే గత ప్రభుత్వంలో ఎవరు చేయలేకపోయారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా జిల్లా చేశారు. ఈ రోజు గిరిజన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి దిశకి ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకా రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి చేయబోతా ఉన్నాం అన్న దానికి నిజంగా మేమందరం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అంటే ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే అయిందండి మన కూటమి ప్రభుత్వం వచ్చి. కొత్త కలెక్టర్ గారు వచ్చారు, పీఓస్ వచ్చారు. పూర్తి స్థాయిలో జిల్లా అధికారుల యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు ఫామ్ అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే ఫారెస్ట్ క్లియరెన్స్ లేక కొన్ని రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయి, అవన్నీ కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అదే విధంగా నీటి ఎద్దడితో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టాము. రీసెంట్ గా జలధార మిషన్ మీకు తెలుసు, రాబోయే వర్షాకాలం అంత వ్యవసాయాలు పంటలు పండించేటువంటి కాలం కనుక ఇప్పుడే జలధార ద్వారా ఎక్కడైతే ఇరిగేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందో దాన్ని గుర్తించి ఆ పనులు కూడా ప్రారంభించే కార్యక్రమం కూడా మనం చేసాం. కనుక ఇక్కడ ఎక్కువ రైతులతో ఉన్నటువంటి ప్రాంతం కనుక రైతులకే పెద్దపీట వేసేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. పూర్తి స్థాయిలో పొలాలకి నీరు ఇచ్చే బాధ్యత, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లను కానీ రహదారులు, మంచినీరు, అదేవిధంగా విద్యుత్ సౌకర్యాలు అన్ని కల్పించడానికి ఎమ్మెల్యేలుగా మేము మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాకు అండగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా, ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకు ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము భరోసా ఇస్తా ఉన్నాం.